హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ మా చిన్నప్పటి పుటానీల మసాలాని చేసి చూపిస్తున్నానండి. ఇవి చేయగానే మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసేయచ్చు. దీనికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి అలాగే సన్నగా చాప్ చేసి తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అవన్నీ ఒక దాంట్లో వేసేసి కలిపేసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని చేతులతో నలిపేసి వేస్తున్నాను. కొంచెం ఆ ఫ్లేవర్స్ కోసం. అందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. మాకు సరిపడిన కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకొని అవన్నీ బాగా కలుపుకొని అందులోకి పుటానీల్ని వేసుకుంటున్నాను. 1 కప్పు పుటానీలు తీసుకున్నానండి నేను. తీసుకొని అవి కూడా వేసేసి బాగా కలుపుకొని అందులోకి ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ కలపాలండి. అది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్తోనే ఈ మసాలాకి టేస్ట్ వస్తుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. వేసుకొని చక్కగా కలిపేసేయాలండి. అది కలిపేసి ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో ఇది మంచి స్నాక్ లాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.